కుండలాలు భుజకీర్తులన్నీ ధరించి అలంకరించుకొని గొప్ప రూపంతో ఉన్నటువంటి కుంభకర్ణుడు ముఖం నుండి రక్తం కార్చుతూ ఉన్నాడు. ఈ వానరులను తింటూ ఆ రక్తాన్ని కార్చుతూ ఉన్నాడు. అలా వర్షాకాల మేఘం వలె ఉన్నాడు. ఎందరో వానర వీరుల్ని పూజిస్తూ ఆ శరీరం మత్తులో ఎంతో మధువు తాగున్నాడు. వచ్చే సమయంలోనే రక్తం త్రాగి ఉన్నాడు, ఎంతో మాంసం తినున్నాడు, ఆకలితో ఉన్నాడు. కుంభకర్ణుడు బ్రహ్మగారి శాపం వలన 6 నెలల పాటు నిద్రపోయి ఒక్కరోజు మాత్రమే మేల్కొని ఉండేటటువంటి కుంభకర్ణుడికి విపరీతమైనటువంటి ఆకలి వలన ఎవరిని తింటున్నాడో అర్థం కావటం లేదు. వానరులను తింటున్నాడు, భల్లూకాలని తింటున్నాడు, ఎలుకబంట్లను తింటున్నాడు, రాక్షస వీరులను కూడా తింటున్నాడు. ఆ మత్తులో ఆకలిలో కుంభకర్ణుడికి అర్థం కావటం లేదు. వింధ్యమందర సంకాశం కాంచనాంగదభూషణం స్రవంతం రుధిరం వక్త్రా ద్వర్షామేఘమివోత్థితం వర్షాకాల మేఘం వలె భయంకరమైనటువంటి రూపంతో ఉన్నాడు కుంభకర్ణుడు. జిహ్వయా పరిలిహ్యంతం శృక్కిణీ శోణితోక్షితే మృద్నంతం వానరానీకం కాలాంతకయమోపమం. అతడు రక్తంతో తడిసినటువంటి చెవులతో, రక్తంతో తడిచినటువంటి నాల్కతో ఉన్నాడు. శరీరం అంతా కూడా రక్తంతో తడిచిపోయింది. ఆ రక్తాన్నే నాకేస్తూ ఉన్నాడు కుంభకర్ణుడు. వానర సైన్యాన్ని మర్దిస్తూ ఉన్నాడు, వానర సైన్యంతో పోరాడుతూ ఉన్నాడు, వానర సైన్యాన్ని వధిస్తూ ఉన్నాడు, వానరుల రక్తాన్ని తాగుతూ ఉన్నాడు. జగత్ సంహారం చేసేటటువంటి యముడులాగా ఉన్నాడు. ఆ యొక్క రూపాన్ని చూసినప్పుడు ఆ యొక్క వీరత్వంతో వానర సైన్యంతో యుద్ధం చేస్తూ వాళ్ళ రక్తాన్ని త్రాగుతూ ఉంటే ప్రళయకాలంలో యముడిలాగా కనపడుతుంది.